వెల్కమ్ టు లోకల్ మీడియా. ప్రస్తుతం మనం జరాబాద్ కాన్స్టిట్యున్సీ జనసంఘం మండలిలో ఉన్నాం. జరాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ నుండి బి పాటిల్ గారు, కాంగ్రెస్ నుండి సురేష్ కుమార్ షెట్కర్ గారు, బీఆర్ఎస్ నుండి గాలి అనిల్ కుమార్ గారు, ఈ ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు పోటీల్లో ఎవరు విన్ అవుతారో, ఎవరికి ప్రజలు ఓటేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఏం పేరు అన్న? నర్సింహులు. ఎలక్షన్స్ వచ్చినాయి కదన్న, మన ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా. మన బీజేపీ నుండి బి పాటిల్ గారు, కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్ గారు, బీఆర్ఎస్ నుండి గాలి అనిల్ కుమార్ గారు, ఈ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న? టీఆర్ఎస్ గాలి అనిల్ కుమార్. టీఆర్ఎస్ గాలి అనిల్ కుమార్. ప్రస్తుతం మనం జరాబాద్ కాన్స్టిట్యున్సీలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుండి కొందరు నాయకులు అందరూ కాంగ్రెస్లోకి వస్తున్నారు కదా. వస్తున్నారు, పోయేటోళ్ళు పోతూ ఉంటారు, కొంతమంది పోతూ ఉంటారు, కానీ ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నాం. మాకు నమ్మకం ఉంది. స్టేట్లో బీఆర్ఎస్ లేదు కాబట్టి స్టేట్ తోటి మాకేముంది. ఇప్పుడు స్టేట్లో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఏమైనా ఉరగబెట్టిందా? పచ్చి అబద్ధాలే కదా మాకు తెలిసి. మీకు కూడా కొద్దిగా తెలుసో లేదో కానీ ఏ పథకాలు అమలు చేసారు వాళ్ళు? పెద్దమ్మ ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000, కాంగ్రెస్ పథకం వచ్చినాక 4000 ఇచ్చిండ్రా. కరెంట్ ఏ పరిస్థితుల్లో మీకు తెలియదా? ఇప్పుడు కాంగ్రెస్ రైతు రుణమాఫీ అన్నాడు, 2 లక్షలు ఇచ్చిండ్రా. టీఆర్ఎస్ఏ కరెక్ట్ నాకు తెలిసి. స్టేట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి స్టేట్ తోటి ఏమున్నది? స్టేట్ ఇప్పుడు వాగలేస్తే మేము వాగలపోవాలనా? మాకు పథకాలు అమలు చేస్తామన్నారు, చేశారా? ఏమైనా చేయలేదు. గల్లీలో ఎవరు ఉన్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం మోదీ గారు ఉండాలని అనుకుంటున్నారు. ఈ ఢిల్లీ ఏమో కానీ మాకు గల్లీ తెలుసు. ఢిల్లీ అంటే సరే వస్తే మంచిది, కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు నచ్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన నచ్చలేదు. ఇంతకుముందు 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, చాలా మంచిగా ఉండే. ప్రజల వద్దన పాలన ఉండే, ఎలాంటి దాళారు లేకుండే. మోదీ గారి పాలన ఏ విధంగా ఉందన్న? మోదీ గారి పాలన కూడా బాగానే ఉంటుంది, కానీ మాకు టీఆర్ఎస్ఏ కావాలి. ఈ ముగ్గురు అభ్యర్థులలో చూసుకుంటే ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు ఎక్కువ అందరికీ అవైలబుల్గా ఉంటారన్న? గాలి అనిల్ కుమార్. ఓకే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? నర్సింహులు. ఎలక్షన్స్ వచ్చినాయి కదన్న, మన ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కదా. మన బీజేపీ నుండి బి పాటిల్ గారు, కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్ గారు, బీఆర్ఎస్ నుండి గాలి అనిల్ కుమార్ గారు, ఈ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న? టీఆర్ఎస్ గాలి అనిల్ కుమార్. ప్రస్తుతం మనం జరాబాద్ కాన్స్టిట్యున్సీలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుండి కొందరు నాయకులు అందరూ కాంగ్రెస్లోకి వస్తున్నారు కదా. వస్తున్నారు, పోయేటోళ్ళు పోతూ ఉంటారు, కొంతమంది పోతూ ఉంటారు, కానీ ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నాం. మాకు నమ్మకం ఉంది. స్టేట్లో బీఆర్ఎస్ లేదు కాబట్టి స్టేట్ తోటి మాకేముంది. ఇప్పుడు స్టేట్లో ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఏమైనా ఉరగబెట్టిందా? పచ్చి అబద్ధాలే కదా మాకు తెలిసి. మీకు కూడా కొద్దిగా తెలుసో లేదో కానీ ఏ పథకాలు అమలు చేసారు వాళ్ళు? పెద్దమ్మ ఇప్పుడు పెన్షన్ తీసుకుంటే 2000, కాంగ్రెస్ పథకం వచ్చినాక 4000 ఇచ్చిండ్రా. కరెంట్ ఏ పరిస్థితుల్లో మీకు తెలియదా? ఇప్పుడు కాంగ్రెస్ రైతు రుణమాఫీ అన్నాడు, 2 లక్షలు ఇచ్చిండ్రా. టీఆర్ఎస్ఏ కరెక్ట్ నాకు తెలిసి. స్టేట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి స్టేట్ తోటి ఏమున్నది? స్టేట్ ఇప్పుడు వాగలేస్తే మేము వాగలపోవాలనా? మాకు పథకాలు అమలు చేస్తామన్నారు, చేశారా? ఏమైనా చేయలేదు. గల్లీలో ఎవరు ఉన్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం మోదీ గారు ఉండాలని అనుకుంటున్నారు. ఈ ఢిల్లీ ఏమో కానీ మాకు గల్లీ తెలుసు. ఢిల్లీ అంటే సరే వస్తే మంచిది, కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకు నచ్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన నచ్చలేదు. ఇంతకుముందు 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, చాలా మంచిగా ఉండే. ప్రజల వద్దన పాలన ఉండే, ఎలాంటి దాళారు లేకుండే. మోదీ గారి పాలన ఏ విధంగా ఉందన్న? మోదీ గారి పాలన కూడా బాగానే ఉంటుంది, కానీ మాకు టీఆర్ఎస్ఏ కావాలి. ఈ ముగ్గురు అభ్యర్థులలో చూసుకుంటే ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు ఎక్కువ అందరికీ అవైలబుల్గా ఉంటారన్న? గాలి అనిల్ కుమార్. ఓకే అన్న.